పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. మరిన్ని వివరాలు బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో జరిగిన బీజేపీ మహిళా మోర్చా మహిళా శక్తి సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని తెలిపారు. సామాన్యుడి సమస్యల పరిష్కారానికే ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని గుర్తు చేశారు. జీవితం మొత్తం దేశం కోసమే అర్పించే ప్రయత్నం చేసింది కాబట్టి, ఈ దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఇవాళ ఈ దేశ ప్రజలే నా కుటుంబం, ఈ దేశమే నా కుటుంబం, దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులను భావించింది కాబట్టి ఆ కష్టాలు తెలుసు కాబట్టి ఈ కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించాలి. ముఖ్యంగా మహిళలకు ఏ ఇబ్బంది రావద్దు. మహిళలందరూ కూడా అమ్మవారితో సమానం, అమ్మవారి స్వరూపులు కాబట్టి అట్లా కష్టపడి మీ సమస్యల మీద అవగాహన ఉండి మీ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మరికల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల సాధికారత కోసం అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకం ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద పేద రైతులకు 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు వాళ్ళకు ఒక గుంటి ఉన్నా సరే, అరగుంటి ఉన్నా గుంటి ఉన్నా సంవత్సరానికి 3 సార్లు 2,000 మీ అకౌంట్లలో 6,000 పడుతున్నాయా లేదా? మరి ఈరోజు ఎరువుల ధర పెరిగిందని సబ్సిడీ కింద ఎరువులకు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరానికి 18,000 రూపాయలు రైతులకు మిగిలే విధంగా నరేంద్ర మోదీ గారు రైతులు కొంటున్నటువంటి ఎరువుల మీద మీరు చెల్లించే డబ్బు కంటే మిగతా డబ్బు అంతా కూడా నరేంద్ర మోదీ గారు కడతా ఉన్నారు మందుల కంపెనీలకి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి ఓటేసి మోదీ నాయకత్వాన్ని బలపరుచుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటేసినా ఓడగొట్టినా మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ కుల సంఘాలకు ఏదైతే అన్నమో అవి పూర్తి చేస్తా. ఓడిపోయినా సరే కానీ నన్ను గెలిపిస్తే మాత్రం మీ ఇంటికి వచ్చి పని చేసి పెడతా, డోర్ సర్వీస్ చేస్తా. మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మీ ఊర్లకే నేను వచ్చి పని చేసి పెడతా అని చెప్పిన. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి ఉప ఎన్నికల్లో భాగంగా రెండో రోజు 5 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన తీన్మార్ మల్లన్నకు ఈసారి తప్పకుండా ప్రజలు పట్టం కడతారన్నారు. ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్న చేతులు జోడించి ఇప్పుడే మేము మాట్లాడుకున్నప్పుడు అతనికి ఉన్న 1.5 కోట్ల ఆస్తిని కూడా ప్రభుత్వానికి రాస్తున్నట్టు చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ నాకు లేఖ ఇవ్వడం ఇది దేశ రాజకీయాల్లో కానీ తెలంగాణలో కానీ ప్రప్రదంగా ఉండొచ్చు. అన్న నిజంగా నాకున్నది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న గనక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను ప్రజా రెఫరెండానికి సిద్ధం. ఒకవేళ మీరు గనక తీన్మార్ మల్లన్న నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి మీ కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. దయచేసి సోదరులారా, ఒక ఆదర్శవంతమైన రాజకీయాల కోసం, ఒక నీతివంతమైన రాజకీయాల కోసం ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నమస్కరించి అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. విఘ్నులైన ప్రజలు ఓటు వేసే ముందు మోసపూరిత వాగ్దానాల గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ జిల్లాలను రద్దు చేస్తాం, ఇప్పుడున్న జిల్లాలను రద్దు చేస్తారట. మా పార్టీ నుంచి 2 మెంబర్లు, అన్ని పార్టీల నుంచి మెంబర్లు, కాంగ్రెస్ నుంచి బట్టి కూడా ఉన్నాడు దాంట్లో.
మొత్తం సంప్రదింపుల తర్వాత ఏర్పడినాయి జిల్లాలు. అవుతుందో కాదో అని ఆందోళన కొద్దీ ఆనాటి కాంగ్రెస్ నాయకుడు ఇవాళ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు కూడా ఆందోళన చేసినారు. మేము చెప్పినాం ఆందోళన అవసరం లేదు, ఇది మా కమిట్మెంట్, మేము వనపర్తి జిల్లాను చేస్తాము అని. ఆయన రాజకీయ ఉనికి కోసం ప్రాబల్యం కోసం ఆయన చేసిండు. సరే సదుద్దేశంతో చేసినా రాజకీయ అవసరం కోసం చేసినా ఎటు చేసినా ఆయన ఆందోళన చేసిండు. ఆయన వనపర్తిలో జాక్ పేరు మీద కూడా కొంతమంది ఆందోళన చేసిండు జిల్లా కావాలని. మరి ఇలా జిల్లా పోతుందనే వార్తలు వస్తే నోరెందుకు మూసుకున్నారు చిన్నారెడ్డి గారు? జిల్లాల రద్దు అనేటువంటిది మా దృష్టిలో లేదని చెప్పండి. ఎందుకు ఖండిస్తలేరు? బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.